అందరికీ నమస్కారం. ఆకొండి హరిప్రియ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరి మీద ప్రత్యక్ష భగవానుడు అయినటువంటి సూర్య భగవానుని దివ్య ఆశీస్సులు, కరుణా కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ప్రత్యేకించి రథసప్తమి నాడు సూర్య భగవానునికి నివేదించే ఆవు పాలతో చేసిన పాల పొంగల్ని మనం మామూలుగా తయారు చేసుకునే పాయసం తీరులో తయారు చేయరు. దానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. వాటి వివరాలతో పాటు ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవలసినటువంటి నియమ నిబంధనలను మరెన్నో కూడా ఉన్నాయి. అవన్నీ వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ రథసప్తమి నాడు ఆ సూర్య భగవానుని అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. ముందుగా పాయసం కోసం ఒక ఇత్తడి గిన్నెను తీసుకుని వరిపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని ఈ ఇత్తడి గిన్నెకు రాయాలి. తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా చేసిన పాత్రలో పరమాన్నం వండితేనే నైవేద్యానికి పనికి వస్తుంది. బొట్లు పెట్టకుండా వండిన పాత్రలో నైవేద్యానికి పనికిరాదు. తర్వాత ఈ ప్రసాదాన్ని దాలిపై, ఆవు పిడకలపై వేసి సూర్యభగవానుడి కిరణాలు పడే విధంగా చేసుకుంటే చాలా మంచిది. మనకు సిటీలో ఆ అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి స్టవ్ మీదే చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ను శుభ్రపరచుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. కర్పూరం బిళ్లను పెట్టుకుని అగ్నిదేవుణ్ణి వెలిగించాలి. ఆ తర్వాత మనం బొట్లు పెట్టుకుని రెడీగా పెట్టుకున్న ఇత్తడి గిన్నెను ఈ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత స్వచ్ఛమైన ఆవు పాలను ఈ ఇత్తడి గిన్నెలో పోసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను పూర్తిగా పొంగనివ్వాలి. పాలు పొంగుతున్నప్పుడు మంట తగ్గించడం కానీ ఊదడం కానీ చేయకూడదు. పాల పొంగు లక్ష్మీ కటాక్షం. ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఇంట పాలు పొంగించి తీరాలి. పాలు పొంగు వచ్చే లోపల 3 గుప్పిళ్ల బియ్యాన్ని తీసుకుని కొద్దిగా ఆవు నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. బియ్యాన్ని అస్సలు కడగకూడదు. ఆవునేతితోనే శుద్ధి అవ్వాలి అన్నదే ఆచారం. మన ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా 3 గుప్పెళ్ల బియ్యాన్ని వేయాలి. బియ్యం వేస్తూ ఛాయా ఉషాదేవి సమేత శ్రీ సూర్యనారాయణాయ నమః అని తలుచుకుంటూ 3 సార్లు బియ్యాన్ని వేయాలి. ఈ ప్రసాదాన్ని కలపడానికి చెరుకు గడను వాడాలి. దొరకని పక్షంలో ఇత్తడి గరిటెతో కూడా కలపవచ్చు. స్టీల్ గరిటెలు వాడకూడదు. బియ్యం ఉడకకపోతే పాలు ఇంకొంచెం పోసుకోవాలి, కానీ నీళ్లు మాత్రం పొయ్యకూడదు. కాసేపటికి పాలతో బియ్యం బాగా ఉడుకుతుంది. మెతుకు మెత్తగా అయ్యాక మనం బియ్యం ఎంతైతే తీసుకుంటామో దానికి సమానంగా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుని బెల్లం కరిగేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. ఈ ప్రసాదంలో యాలుకల పొడి, కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి ఇవేమీ వాడరు, వేసుకోక్కర్లేదు. పాతకాల పద్ధతుల్లో ఈ విధంగానే చేసేవారు. ఇది శాస్త్రీయంగా సూర్యునికి నివేదించే ప్రసాదం. ఈ ప్రసాదాన్ని 7 చిక్కుడాకులపై కానీ 7 తమలపాకులపై కానీ సూర్యభగవానుడికి నివేదించాలి. రథసప్తమి నాడు పూర్తి పూజా విధానాన్ని మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియో. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దయచేసి చూడగలరు. ఈ రథసప్తమి నాడు ఈ ప్రసాదాన్ని నివేదించి సకల శుభాలను, ఐశ్వర్యాన్ని, ఆయురారోగ్యాలను ఇచ్చేటువంటి సూర్యనారాయణుని అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.